నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 22 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. అయితే ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 అయితే తిథి ద్వాదశి ఉదయం 7:06 వరకు, తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం మృగశిర రాత్రి 7:24 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారుజామున 3:16 నుంచి తెల్లవారుజామున 4:46 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:30 నుంచి 9:22 వరకు. తిరిగి మరలా రాత్రి సమయంలో 11:16 నుండి రాత్రి 12:01 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:12 వరకు. యమగండ కాలం ఉదయం 9:09 నుంచి 10:45 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 11:14 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై 22, 2025 ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే, అనగా ఈరోజు మంగళవారము, మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావము ఏ అంశాల మీద అంటే ఉద్యోగము, వ్యాపారము, విద్య, ఆరోగ్యము, కుటుంబము, వీటి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితిని చూసినట్టయితే, చంద్రుడు కర్కాటకంలోను, సూర్యుడు కూడా కర్కాటకంలోను, బుధుడు సింహరాశిలో వక్రీ స్థితిలో ఉన్నాడు, శని కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు. మంగళవారము శక్తి అంటే ఈ రోజు మంగళవారం కాబట్టి కుజ ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క ఫలితాలు శక్తిగాను, అంటే ఎక్కువ శక్తివంతంగా ఉండడము, చురుకుదనము, ఏదైనా మీరు స్పందించే అవకాశాలు ఉంటే కనుక అంటే ఏదైనా మీరు ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు ప్రభావవంతము అవ్వడం కోసము ఈరోజు ప్రత్యేకంగా ఉండబోతోంది. అయితే ముందుగా మేషరాశి చూసుకున్నట్టయితే కనుక శక్తి, ఉత్సాహము మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులకు ఈరోజు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రయారిటీ వైజు ఏ ఇంపార్టెంట్ పనులకు మాత్రమే ఈరోజు మీరు పెట్టుకోండి. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఈరోజు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పరిహారంగా మంగళగ్రహ దోష నివారణ కోసము గోధుమలను కనుక దానం చేసినట్టయితే మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఎక్కువ ఖర్చులు గోచరిస్తున్నాయి, నష్టాలు గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ డాక్యుమెంట్స్ని జాగ్రత్త పరచుకోండి. పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు తల ఎత్తే అవకాశము, మాట పట్టింపులతో ఇబ్బందులకు దారితీయడము, కొన్ని రకాలైన సమస్యలు కూడా తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. అయితే మీరున్న ఏ రంగంలో ఉన్న వారికైనా, కుటుంబంలో కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయంలో కానీ, ఇలా ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఏ కొత్త ప్రయత్నాలు ఈరోజు చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనిగ్రహ శాంతి కోసము మీరు శనగలను, నల్ల శనగలు ఉంటాయి కదా, ఆ నల్ల శనగలను మీ శక్తి కొద్దీ కేజింపావు దగ్గర నుంచి మీ యథాశక్తి కొద్దీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఈరోజు ఉండే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారు బుద్ధి, శరీర బలము ఈ రెండిటితోనూ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే అనాలోచితంగా కానీ, నేను ధైర్యంగా ఏ పనైనా చేసేస్తానని కానీ, లేదంటే నేను ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వాద వివాదాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. మీరున్న ప్రతి ప్రదేశంలోనూ, విద్యార్థులకైతే వారి సమక్షంలోనూ, అంటే వారున్న రంగంలోనూ, ఉద్యోగస్తులకు ఉన్న చుట్టుపక్కల వాళ్ళతోనూ, ఇలా ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా మీ రంగంలో ఉన్న వాళ్ళకి వాదోపవాదాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఊరికేనే మీ మీద నిందలు పడడం కానీ, మిమ్మల్ని తగాదాల్లోకి లాగడం కానీ, సమస్యలు సృష్టించడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది.
చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. ఈ ఒక్క విషయంలోనే మీరు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పెట్టుబడులకు గానీ, విస్తరణకు గానీ, లేదా కొత్తగా ఏ ఆలోచన చేయడం కానీ, ఈ రుణాల కోసం కానీ, లేదా అంటే భూమి వస్తువులు కొనుక్కోవడం కోసం కానీ, ఇలా మీరు ఏదైతే చేయాలని అనుకుంటారో అవన్నీ పోస్ట్‌పోన్ చేసుకోండి. అస్సలు కలిసొచ్చే అవకాశం కనబడట్లేదు. అయితే పరిహారంగా విద్యార్థులకు పుస్తకాలను కానీ, లేదా పెన్స్ గాని మీ యథాశక్తి ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆర్థికంగా మీకు కొంత మెరుగు కనబడుతుందే తప్ప పూర్తి స్థాయి మెరుగుదల అనేది కనపట్టలేదు. ఇంకా రుణాలు చేయవలసిన పరిస్థితి రావడము, రుణాల్లోకి కూరుకుపోవడము, మీరు డబ్బులు ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎగవేసి పారిపోవడము, ఇలా ధనానికి సంబంధించిన ఇబ్బందులు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొత్తగా ఏది ప్రయత్నాలైతే ఈరోజు చేయకండి. అస్సలు కలిసొచ్చేటట్టుగా కనపడట్లేదు. దీంతో పాటుగా మీరు ఏదైనా చెక్కుల మీద సైన్ చేయడం కానీ, లేదా అంటే బాండ్ పేపర్ మీద సైన్ చేయడం కానీ, అలాంటివి ఏవైనా భాగస్వామ్యంలో ఒప్పందాలకు కానీ, ఇలా మీ రంగానికి సంబంధించినటువంటి ధనపరంగా, ఒప్పందాల పరంగా, మాట పరంగా ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆహ్, మాంసాహారాన్ని ఈరోజు అస్సలు తీసుకునే ప్రయత్నం చేయకండి. దీంతో పాటు నవగ్రహ ఆలయ దర్శనం చేసుకొని, వీలైతే నిరాహారంతో ఉండి పళ్ళు, పాలు తీసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి గౌరవము, ప్రతిష్ట పెరగడంతో పాటు మీ మాటకు విలువ పెరగడము, కానీ బుధుడు వక్రీ స్థితిలో ఉండడం వల్ల మీ యొక్క కమ్యూనికేషన్‌లో జాగ్రత్తలు తీసుకోండి. సింహరాశి వాళ్ళు ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి మాటల విషయంలో. ఎందుకు అంటే బుద్ధికి సంబంధించి బుధుడు కాబట్టి ఈ బుధుడు యొక్క కమ్యూనికేషను ఇబ్బంది కలిగించేటట్టుగా వక్రగతిలో ఉన్నాడు కాబట్టి చాలా ఇబ్బందులు మీ మాట వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా ఆకుపచ్చ వస్త్రాలను మీరు ఎప్పుడూ ధరించే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు గణపతికి అందులో ఆకుపచ్చ గణపతి మీ దగ్గర ఉంటే సరే. లేదు అంటే కనుక ఏదైనా గణపతి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ యథాశక్తి మీరు దానం కానీ, లేదా అంటే ఏదైనా పూజ కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఇబ్బందులు, ఆటంకాలు, స్థానచలనాలు, విద్యార్థులైతే చదువు మానేయవలసిన పరిస్థితి కనబడుతోంది. ఈ ఒక్కరోజే కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు సంయమనం పాటించే ప్రయత్నం చేయండి. ఆ ఆటంకాలకు ఓవర్ రియాక్ట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడము, వీలైతే సముదాయించడము, లేదంటే చాకచక్యంగా వ్యవహరించడము, ఇలాంటి పనులు చేసుకున్నట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అనారోగ్యము, ప్రయాణాల్లో ఇబ్బందులు, ప్రమాదాలు, ఇంట్లో కానీ బయట కానీ జారిపడ్డం కానీ, ఇట్లాంటివి దెబ్బలు తగలడాలు కానీ, కోసుకోవడాలు కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీరు శివుడికి బిల్వ దళాలతో మీ పేరిట అర్చన ఉదయం పూట చేయించుకున్నట్టయితే ఈరోజు ప్రమాదాల నుంచి కానీ, మాటల నిందల నుంచి కానీ కొన్ని ఇబ్బందులను బయటపడిన వాళ్ళు అవుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి స్నేహితుల యొక్క సపోర్టు ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చే స్థితి కనబడుతోంది. కొత్త ప్రణాళికలు ఏమైనా వేసుకోవాలన్నా, లేదంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే పరిహారంగా మీరు ఏదైనా పేద విద్యార్థులకు కానీ, పేద వాళ్ళకి కానీ మీ యథాశక్తి వస్త్రం కానీ, పండు కానీ, ధనము కానీ, ఏదైనా ఆహారం కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారు మానసిక స్థిరత ఏర్పడుతుంది. అంటే గతంలో ఇబ్బందులు పడ్డం కానీ, మానసిక ఆందోళన కానీ, స్ట్రెస్సు, తర్వాత డిప్రెషను, ఇలాంటి వాటిల్లోకి మీరు వెళ్ళడం కానీ, లేదా అటువంటివి ఫీల్ అవ్వడం కానీ జరిగి ఉంటే వాటి నుంచి ఈరోజు మీకు కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే ఎవరూ కూడా
ఏ ప్రయత్నాలు ఈరోజు చేసుకోకండి. ఎందుకంటే మీ మానసిక స్థితి అస్సలు బాగోలేదు కాబట్టి కొత్త ప్రయత్నాలు చెయ్యకుండా ఉన్న దాంతోనే ఈరోజు గడిపే ప్రయత్నం చేయండి. కుటుంబంలో కూడా మౌనాన్ని వహించే ప్రయత్నం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అంతేగాని డీలా పడిపోవడము, మళ్ళా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము ఇలాంటి పనులు చేయకండి. ఈ ఒక్కరోజు కాబట్టి జాగ్రత్తలు తీసుకొని తదుపరి రోజు ఫలితం ఎలా ఉండబోతోంది అనేది తర్వాత చూసుకుని జాగ్రత్తగా సమన్వయంతో ఈరోజు వ్యవహరించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి కానీ, ఏదైనా శక్తి స్వరూపానికి కానీ నెయ్యి దీపాన్ని గనక ఆలయంలో కానీ, మీ ఇంట్లో కానీ పెట్టుకున్నట్టయితే ఇట్లాంటి చికాకులు కానీ, ఇబ్బందులు కానీ తొలగిపోయే పరిస్థితి కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి విదేశ సంబంధిత పనుల్లో కానీ, లేదా విదేశాలు వెళ్ళడానికి మీరు చేసిన ప్రయత్నాలు కానీ, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, లేదా అంటే సరదాగా వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ విదేశాలకు సంబంధించిన పనులు చకచకా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. వీసాలు కానీ, పాస్‌పోర్ట్స్ గానీ రిజెక్ట్ అయిపోయి గతంలో ఉండి ఉంటే తిరిగి మళ్ళా అప్లై చేసుకున్నట్టయితే ఈరోజు మంచిగా జరిగే అవకాశము, అంటే శాంక్షన్ అవ్వడమో లేదా సక్సెస్ అవ్వడమో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే దీంతో పాటు మీరు ఏదైనా ఒక యాత్రకి యోగం కనబడుతోంది, చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. పరిహారంగా గోధుమతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని మీరు ఆలయంలో మీ చేత్తో పంచే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి ధనం వస్తుంది కానీ మీరు దాచడమో, నిల్వ పెట్టడమో అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు ధనం చాలా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ దాచాలి అని అనుకుంటే కనుక దాచలేని పరిస్థితి. అంటే ధనంతో పాటు ఖర్చులు కూడా మీకు వచ్చేస్తాయి కాబట్టి 2 బ్యాలెన్స్ అవుతాయి. అయితే ఉద్యోగస్తులకు కూడా కొన్ని ఇబ్బందుల నుంచి ఈరోజు బయటపడతారు. వ్యాపారస్తులు కూడా గతంలో ఏమైనా ఇబ్బందులు ఉండి ఉంటే, దీర్ఘకాలిక సమస్యలు, దీర్ఘకాలిక ఇబ్బందులు ఉండి ఉంటే కనుక బయటపడే అవకాశం కనబడుతోంది. రుణాలను ఆల్మోస్ట్ తీర్చేసే ప్రయత్నమే చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సమస్యలు ఒక కొలిక్కి వచ్చేసి ఒక నిర్ణయానికి వచ్చేసే అవకాశాలు కనబడతాయి. పరిహారంగా మీరు శివుడికి అభిషేకం చేయించుకోవడం కానీ, శివాలయ దర్శనం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారిని విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి ఈరోజు ఏమీ కలిసి రావట్లేదు. ఏ రకంగానూ బాగుండలేదు. దీంతో పాటు శని వక్రగతిలో ఉండడం వల్ల, దట్టు మీ రాశిలో ఉండడం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికంగా మోసపోవడము, అనారోగ్య సూచనలు, అనారోగ్యపరంగా ఇబ్బందులు, ప్రయాణాల్లో ప్రమాదాలు ఇలాంటివన్నీ కొన్ని చిరాకులు ఈరోజు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే ఈరోజు స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నమే చేయండి తప్ప ప్రత్యేకంగా ఏది కొత్తగా ప్రయత్నాలు చేయకండి. అయితే ప్రయాణాలు తప్పదు అని అనుకున్నప్పుడు మాత్రమే జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. లేదా పోస్ట్ పోన్ చేయడం కానీ అవకాశం ఉంటే పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, పేదలకు మీ యథాశక్తి దుప్పట్లు కానీ, ఆహారం కానీ, వస్తువులు కానీ దానంగా ఇచ్చినట్టయితే, కనీసం ఒక్కటైనా దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క పనులు ఈరోజు చాలా నెమ్మదిగా వెడుతూ ఉంటాయి. అయినప్పటికీ మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్లకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఈ రోజుని వృధా అయితే చేసుకోకండి. అయితే కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి, కార్యజయము, సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ ప్లాన్లు వేసుకున్నా ఈరోజు వేసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో ఏదైనా గరికమాల సమర్పించి మీకు ఇష్టమైన, అంటే మీరు చెయ్యగలిగిన పదార్థాలు చేసుకుని స్వామివారికి నైవేద్యంగా పెట్టినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.